ఎవరో నిన్ను ప్రేమించాలని ఎదురు చూడకు నేస్తమా. స్వీయ ప్రేమే జీవితాంతం నీకు తోడుండే లవర్. మనం వెలిగించే దీపం మొదట మన ఇంటికి వెలుగు ఇచ్చినట్లు మనం పంచే ప్రేమ కూడా ముందు మన మనసు నుంచే పుట్టాలి. అంటే ఈ లోకం నిన్ను ఎలా చూసింది అనే దానికంటే నిన్ను ఎలా చూసుకుంటున్నావు అనేది ముఖ్యం. ఈ ప్రపంచం నిన్ను ప్రేమించాలంటే మొదట నిన్ను నీవు ప్రేమించుకో. నీకు నీవు గౌరవం ఇచ్చుకో. ఇతరుల హృదయంలో నీ స్థానం కోసం పాకులాడే ముందు నీ మనసులో నీకు చోటిచ్చుకో. నీ కష్ట నష్టాల్లో తోడుగా నిలిచే నీ ఆత్మీయ నేస్తంతో స్నేహం చేయి. అదే జీవితాంతం నీకు తోడుగా నిలిచే ఆత్మీయ నేస్తం. ఆతృతగా ఎదురు చూసే మనసుతో మనం మన జీవితం అంతా ప్రేమ కోసం ఎక్కడో వెతుకుతూ ఉంటాం. ఎవరో వచ్చి మనల్ని ప్రేమను అక్కున చేర్చుకుంటారని, మన గాయాలను మాన్పిస్తారని, మనలో ఉన్న శూన్యాన్ని భర్తీ చేస్తారని ఆరాటపడుతుంటాం. ఆశగా ఎదురు చూస్తుంటాం. కానీ వాస్తవానికి మనకు అర్థం కాని విషయం ఏంటంటే, మనకు కావాల్సిన ఆ ఓదార్పు, ఆ ఆత్మీయత బయట ఎక్కడో ఎవరిలోనూ లేదు. మన లోపలే దాగి ఉంది అని అర్థం చేసుకోలేకపోతున్నాము. కాలం నీకు వ్యతిరేకమైన నీ చేయి పట్టుకొని నేనున్నాను అని ధైర్యం చెప్పే ఆ నీడవు నువ్వే. స్వీయ ప్రేమ అంటే నువ్వు ప్రేమించుకోవడం అంటే స్వార్థం కాదు. అది నీ ఆత్మకు నువ్విచ్చే అత్యున్నతమైన గౌరవం. ఈ ప్రపంచంలో అందరూ నిన్ను వదిలేసినా నిన్ను ఎప్పటికీ వీడనిది నీతో నీకు ఉండే అనుబంధం మాత్రమే. అందుకే ఇతరుల కోసం వెతకడం ఆపి నీ అంతరాత్మలోకి తొంగి చూడు. అక్కడ నీ కోసం ఓ స్వచ్ఛమైన ప్రేమికుడు లేదా ప్రేయసి కనిపిస్తాడు. ఆ ప్రేమికుడు ఎవరో కాదు, నువ్వే. అప్పుడే అద్భుతమైన నీ స్వీయ ప్రేమ కావ్యం ముగింపు లేని మధుర అనుబంధంగా ఉంటుంది. ఇది రీసెర్చ్ గేట్ అధ్యయనం సైతం పేర్కొంది.